అందరికీ నమస్తే. వెల్కమ్ టు ప్రజావాహిని. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా ఈ టైంలో దాదాపు సమయము 8 అవుతుంది. సో నేను ఈ టైంలో ఎందుకు చేస్తున్న వీడియో అని అంటే, రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకునేటటువంటి రోడ్ల మీద చిన్న చితక ఏదో చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకుంటారు. ఫుడ్ పాత్ బిజినెస్లు, రోడ్ సైడ్ టెండర్స్ సంథింగ్ ఉంటుంది వాళ్ళ పేరు, వెండర్స్, స్ట్రీట్ వెండర్స్. అయితే వీళ్ళని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి టీం అండ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాలనే ప్రజల్ని వాళ్ళకు ఎలాంటి నోటీస్ లేకుండా, ముందస్తుగా చెప్పకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళని రోడ్ల మీద ఉన్నటువంటి వాళ్ళ షాపులను తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఓకేనా? నిన్న మల్కాజ్గిరి, ఈరోజు బేగంపేట, రేపు ఎక్కడ? తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ లేదు మనుషులకి. అంటే ఈ సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకేమో స్వేచ్ఛ లేదు, ఇక్కడ షాపులు పెట్టుకోదు, ఇక్కడ బతుకోదు. కానీ ఆంధ్ర నుంచి వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో బతుకుతున్నటువంటి వాళ్ళకు మాత్రము ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడి స్వయంగా ఆర్డర్ పాస్ చేసిండు వాళ్ళని ఏమనొద్దు అని. మొన్న పాత బస్తీలో ఏది మన ముస్లిం ప్రజల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా చిరు వ్యాపారాలు చేసుకునేటోళ్ళే కదా, వాళ్ళ షాపులు కూల్స్తానికి ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు పోతే, ఈ ప్రభుత్వం పంపిస్తే అక్కడికి వాళ్ళు పోయి అక్కడ ఆల్రెడీ కొన్ని కూల్చివేతలు జరుగుతున్నాయి. అప్పటికే షాపులన్నీ రోడ్ల మీద తీసేస్తున్నారు జేసీబీలు పెట్టి. అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం లీడర్ వచ్చి ఒక ఆయన, ఎందుకు దీన్ని మేము ఒక 30-40 ఏళ్ల నుంచి పెట్టుకున్నాం, ఎందుకు తీసేయాల్సి వస్తుందని చెప్పేసి అంటే, దెబ్బకి అక్కడి నుంచి పోలీసు వాళ్ళు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు అక్కడి నుంచి. మరి ఇప్పుడు ఇక్కడ మల్కాజ్గిరిలా ఈ నాయకులకు అక్కడ కూల్చివేస్తుంటే ఎవరికి, ఏ నాయకులకు కనబడలే, ఏ లీడర్కి కనబడలే. ఇటు బీజేపీ అయినా కనబడలే, ఇటు బీఆర్ఎస్ ఆయన కూడా కనబడలే. మరి పొద్దున్న లేస్తే ఇటు కేటీఆర్ కావచ్చు, బీజేపీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ కూడా ప్రజల కోసం మేము పనిచేస్తామని చెప్తారు కదా. మరి ప్రజల సమస్యల మీద మీరు మాట్లాడాలి కదా. ఒకటా రెండా? చూడండి, దీనికి ఉదాహరణ చెప్తా. కుమారి ఆంటీ అని చెప్పేసి ఫేమస్ ఫుడ్ చిన్న రోడ్ల మీద పెట్టుకొని ఆమె కూడా జీవనం కొనసాగిస్తుంది. సో ఆమె షాపు ముట్టుకుంటే మొత్తం రాష్ట్రం మొత్తం ఏదో అయినట్టు చేసి, అక్కడి నుంచి ఏది మన ఏపీ నుంచి ఒక ట్వీట్ ఏదో వచ్చింది ఆమెకు సంబంధించి. అక్కడ ఉన్నటువంటి నాయకులు ఒక ట్వీట్ చేశారు. సో వెంటనే రేవంత్ రెడ్డి స్పందించి ఆమెను మాట్లాడి, ఆమెను పిలిపించి ఆర్డర్ పాస్ చేసి ఆమెను ఎలాంటి ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి ఆమెకు రక్షణ కల్పించండి రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద ఎలాంటి జాలి, దయాకరణ ఏం లేదు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు కనీసం కూడా రోడ్ల మీద ఒక మాట అడుగుతున్నాండి నేను. 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి షాపులు నడుపుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మరి మీరు సరాసరిగా వాళ్ళని తీసేస్తే వాళ్ళు ఎక్కడ పోవాలి? మల్కాజ్గిరిలో చూస్తే కళ్ళ పొంటే నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. ఈ రోజు బేగంపేట, మరి రేపు ఎక్కడ చేస్తారో కూడా తెలియదు. ఎందుకంటే ఇది ప్రజాపాలన కదా, ప్రజాపాలనప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టే పాలన కాబట్టి ఎప్పుడు ఏదైనా చేయొచ్చు. సో కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడైనా జర అర్థం చేసుకోండి. ఈ ఫుడ్ పాత్ బిజినెస్లు చేసుకునేటటువంటి వాళ్ళ మీద ఈ ప్రభుత్వం పడ్డది, ఆల్రెడీ మొత్తం తీసేస్తూనే ఉన్నది. మరి రేపెక్కడ, ఎల్లుండి ఎక్కడ అనేదే డైలీగా క్వశ్చన్ మార్క్ గా మారింది. ఈ మహానగరము, ఈ హైదరాబాద్లో ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రజలు చిరు వ్యాపారాలు చేసుకోవడం కోసం చిన్న చిన్న షాపులు పెట్టుకుంటేనే ఓడ్చుకుంటలేదు ఈ ప్రభుత్వం. మరి దీని మీద ఏ లీడర్ ఎందుకు స్పందించాడు, ఎందుకు మాట్లాడాడు? దీని మీద ఏ భయం అవుతుందా? మీరు ప్రజల కోసం మాట్లాడుతున్నప్పుడు మరి ప్రజల పక్షాన్ని నిలబడాలి కదా, ఎందుకు నిలబడతలేరు? ఇంత దారుణం కనబడుతుంది కదా కళ్ళ ముందు. షాపులు ఏడికాడు కూల్ చేస్తే వాళ్ళు ఏం చేయాలి? ఇంకొకటి మెయిన్, వాళ్ళు షాపుల పేరు మీద ప్రభుత్వాలు ఒక వీళ్ళకు లోన్లు ఇవ్వడం జరిగింది. ఏది ఇప్పుడు పెట్టుకున్నటువంటి షాపులు ఉన్నాయి కదా, వీళ్ళ షాపులను చూసి ప్రభుత్వం ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఏదో ఒక బ్యాంకులలో వీళ్ళు లోన్ తెచ్చుకున్నారు, ఆ షాపులను చూసి లోన్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఆ షాపులే తీసేస్తే వాళ్ళు లోన్లు ఎట్లా కట్టాలి? దీనికి సమాధానము మంత్రులు చెప్తారా, ముఖ్యమంత్రి చెప్తారా, ఈ ప్రభుత్వం చెప్తారా, ఎవరు చెప్తారు? దీనికి అధికారులు చెప్తారా, కూల్ చేస్తున్న వాళ్ళు చెప్తారా, ఎవరు చెప్తారు దీనికి సమాధానం? చెప్పండి ఒకసారి. ఇప్పుడు లక్షలు వాళ్ళు 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు ఆ డబ్బులు ఎట్లా కట్టాలి? వాళ్ళు ఒక్కొక్క రూపాయి ఇప్పుడు చేసేటటువంటి బిజినెస్ మీదనే వాళ్ళు డబ్బులు కట్టాల్సి వస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పకుండా మీరు ఒకేసారి మీరు కూల్ చేస్తే ఇప్పుడు వాళ్ళు ఎట్లా కట్టాలి డబ్బులు? సో దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఇప్పుడు నేను పోయేటటువంటి హ్యాష్ ట్యాగ్
సేవ్ స్ట్రీట్ వెండర్స్. ఈ హ్యాష్ ట్యాగ్ తోని మొత్తం తెలంగాణ మొత్తం కూడా చాలా వైరల్ చేయండి. 100% ఈ ఈ ప్రజలని ఏదైతే ఇబ్బందులు పెట్టేటటువంటి ఈ స్ట్రీట్ వెండర్స్ ని ఇబ్బంది పెట్టేటటువంటి ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఈ ప్రభుత్వం, సో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజల దగ్గరికి వెళ్ళేటట్టు ఈ వీడియోని, ఈ హ్యాష్ ట్యాగ్ ని ఖచ్చితంగా చాలా వైరల్ చేయాల్సినటువంటి అవసరం. సేవ్ స్ట్రీట్ వెండర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.